నేను ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకొస్తున్నాను. ఈ కోవిడ్ యొక్క చేదు అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం అనుకునే లోపే చైనా నుంచి ఒక కొత్త హెచ్ఎంపీవీ వైరస్ అనేది వచ్చింది. ఇది దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంది. అయితే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది నిజంగా ప్రమాదకరమేనా, దాని లక్షణాలు, అలాగే రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హలో, నేను మీ పావ్ని, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది మనకి శ్వాసకోశ అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ అనమాట. ఇది యూజువల్గా చలికాలంలో వచ్చే వైరసెస్ లాంటిది, అంటే కోల్డ్, ఫ్లూ లాంటిది అనమాట. ఇది ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లల్లోనూ, అలాగే 60 ఏళ్ళు దాటిన వృద్ధుల్లో, ఇంకా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లోనూ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. దీని లక్షణాలు చూసుకుంటే మనకి జలుబుతో స్టార్ట్ అయ్యి మనకి ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, అలాగే దగ్గు, జ్వరం ఇవన్నీ ఉంటాయి. ఇది మామూలుగానే జలుబు ఉన్న లక్షణాలు అన్నీ ఉంటాయి దీనికి. ఒకవేళ ఈ లక్షణాల తీవ్రత ఎక్కువ అయితే గనక అది ఏ నిమోనియానో లేదా బ్రాంకైటిస్కి దారితీస్తుంది. అది ఒక సివియర్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. అయితే WHO ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అంత ప్రమాదకరమైనది కాదు అని, దానివలన భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఈ హెచ్ఎంపీవీ వైరస్ తీవ్రత ఉన్నా లేకపోయినా సరే మన జాగ్రత్తల్లో మనం డెఫినెట్గా ఉండాలి. అలాగే పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఇస్తూ వాళ్ళకి పర్సనల్ హైజీన్ కూడా నేర్పించాలి. ఈ హెచ్ఎంపీవీ వైరస్ రాకుండా మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఏ ఫుడ్స్ తీసుకోవాలి ఇప్పుడు చూసుకుందాం. ప్రికాషన్స్లో మనం కోవిడ్కి ఏ జాగ్రత్తలు అయితే తీసుకున్నామో అవన్నీ కూడా ఈ వైరస్ కూడా తీసుకోవాలి. బయటికి వెళ్తే మాత్రం డెఫినెట్గా మాస్క్ లేకుండా మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే మనకి ఏ వైరస్ అయినా సరే నోరు లేదా ముక్కు ద్వారానే మన బాడీలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ రెండింటిని కవర్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో పబ్లిక్ ప్లేసెస్లో వెళ్ళినప్పుడు మాత్రం మాస్క్ తప్పనిసరిగా వేసుకోండి. ఈ టైంలో ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్లకుండా చూసుకోండి. ఒకవేళ వెళ్ళినా సరే వచ్చిన తర్వాత మీ చేతుల్ని శుభ్రంగా సబ్బుతో వాష్ చేసుకోండి. అలాగే తరచు మీ ముక్కు, నోరు, ముఖాన్ని చేతులతో ముట్టుకోకుండా చూసుకోండి. ఇప్పుడు ముఖ్యంగా పండగ సీజన్ ఇంకా సెలవులు కాబట్టి పిల్లల్ని ఎక్కువ బయటికి అటు ఇటు తిప్పద్దు. ఒకవేళ తిప్పినా సరే మాస్క్ మాత్రం కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. ఇంకా వాళ్ళకి హ్యాండ్ హైజీన్ ఇంకా పర్సనల్ హైజీన్ కూడా ఎక్కువ నేర్పించండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరికీ కూడా షేక్ హ్యాండ్స్ ఇవ్వకండి. అలాగే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కువ సర్ఫేసెస్ మీద చేతులు పెట్టద్దు. ఇప్పటి వరకు మనం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో చూసుకున్నాం. ఇప్పుడు ఈ వైరస్ రాకుండా మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి డైట్లో ఏ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలో చూసుకుందాం. డైట్లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ తీసుకోండి. లైక్ సిట్రస్ ఫ్రూట్స్ అని, అంటే మనకి ఆరెంజ్, ముసంబి, ఆవ్లా అంటే ఉసిరికాయలని, గోవాస్ అని. అసలు చూసుకుంటే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి శీతాకాలంలోనే వస్తాయి. ప్రకృతి కూడా మనకి ఏ కాలంలో ఏ ఫుడ్స్ అవసరమో ఆ కాలంలో అందిస్తుంది. సో ఈ సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఈ శీతాకాలంలోనే వస్తాయి. సో వాటిని బాగా యూజ్ చేసుకోండి. ఈ వైరస్ వచ్చినా రాకపోయినా సరే ఎప్పుడు కూడా వేడి వేడి ఆహారం తీసుకోవాలి. లైక్ వేడి సూప్స్ తీసుకోవచ్చు, అలాగే హెర్బల్ టీస్ తీసుకోవచ్చు, బాయిల్ చేసిన జింజర్ వాటర్ కూడా తీసుకోవచ్చు. అలాగే మీరు రోజు తాగే వాటర్లోనే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవచ్చు. అంటే మీరు ఒక వాటర్ బాటిల్లో నీళ్లు వేసి అందులో నిమ్మకాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసి రోజంతా ఆ వాటర్ తీసుకుంటూ ఉండండి. సో అందులోంచి వైటమిన్ సి ఇన్ఫ్యూజ్ అయ్యి రోజు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అందిస్తుంది. ఈ టైంలో ఎక్కువ వేడి నీళ్ళు తీసుకోవడం మంచిది. పిల్లలకు కూడా తరచూ 2 గంటలకు ఒకసారి వేడి నీళ్ళు తాగిస్తూ ఉండండి. మనకి ఇమ్యూనిటీని పెంచడంలో డైట్ కన్నా ఒక వైటమిన్ చాలా బాగా పనిచేస్తుంది. అదే వైటమిన్ డి. యూజువల్గా మనం శీతాకాలంలో ఎక్కువ బయటికి వెళ్ళం, ఇళ్లల్లోనే ఉంటాం. సో మనకి వైటమిన్ డి అనేది ఈ చలికాలంలో చాలా తక్కువ ఉంటుంది. మీరు రోజు కూడా ఎండకి కనీసం ఒక 20 to 30 మినిట్స్ ఎక్స్పోజ్ అవ్వండి. ఒకవేళ వైటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంటే కనుక కొన్ని సప్లిమెంట్స్ తీసుకుని మీ వైటమిన్ డిని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ వైటమిన్ డి అనేది మనకి బాడీలో ఒక ఇమ్యూనో మాడ్యులేటర్గా పనిచేస్తుంది. అంటే మన బాడీలో ఇమ్యూనిటీని పెంచే కెపాసిటీ ఈ వైటమిన్ డికే ఎక్కువ ఉంటుంది. ఈ వైటమిన్ డి మనకి మెయిన్గా సూర్యరశ్మి నుంచే వస్తుంది. ఇదే కాక మనకి డైట్స్లో నట్స్ అండ్ సీడ్స్, అలాగే కాడ్ లివర్ ఆయిల్, ఇంకా ఎండబెట్టిన మష్రూమ్స్లో కూడా ఎక్కువ వైటమిన్ డి ఉంటుంది. సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రికాషన్స్ అనేది చాలా ముఖ్యం. బయటికి ఎప్పుడు వెళ్ళినా సరే మాస్క్ వేసుకుని వెళ్ళండి. అలాగే ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాషింగ్ చేసుకోండి. ఎక్కువ వేడి వేడి పదార్థాలు తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాక మీ డైట్లో ఎక్కువ వైటమిన్ సి ఇంకా వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి. పిల్లలకి ఎక్కువ వేడి నీళ్ళు ఇస్తూ ఉండండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ టేక్ కేర్.